ఇటు అమీర్పేట్లో కూడా మరో విషాదం చోటు చేసుకుంది. సిస్టర్ నివేదిత స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఒక చిన్నారి నిండు ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ ట్రిప్లో భాగంగా విద్యార్థులను వండర్ లాకి తీసుకెళ్లారు స్కూల్ యాజమాన్యం. అయితే వయసుకు మించి పిల్లలతో అక్కడ యాక్టివిటీస్, గేమ్స్ కూడా ఆడించినట్టు తెలుస్తోంది. దీంతో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి సూర్యతేజ ఒక్కసారిగా కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యం హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు తేజ. దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. విజయ్, ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం ఏమైనా స్పందిస్తోందా? అయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో సూర్యతేజ అలాగే అతని క్లాస్మేట్స్ అలాగే స్కూల్ కు సంబంధించినటువంటి సిస్టర్ నివేదిత కొంతమంది విద్యార్థులను ఆ స్కూల్ యాజమాన్యం యాక్టివిటీస్ అలాగే గేమ్స్ ఆడించేందుకు ఆ ట్రిప్ లో భాగంగా వండర్లాక్ అయితే తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆయన అంటే ఆ సూర్యతేజకు సంబంధించిన వయసు కంటే ఎక్కువగా ఆ వయసు శరీరం తక్కువదంటే ఎక్కువగా యాక్టివిటీస్ చేయించడం, రెస్ట్ ఇవ్వకపోవడం, సో ఇట్లా టీచర్స్ చేయించడం వల్ల ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సూర్యతేజ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. సో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే సూర్యతేజ ప్రాణాలు కోల్పోయినట్టు కూడా వైద్యులు వెల్లడించారు. దీంతో వెంటనే సూర్యతేజ తల్లిదండ్రులకు ఆ స్కూల్ యాజమాన్యం సమాచారం అందించింది. సమాచారం అందించినటువంటి తల్లిదండ్రులు ఆ సూర్యతేజ మృతదేహాన్ని తీసుకొని పూర్ణ వినిపిస్తూ ఇంటికి చేరుతున్నారు. కొద్దిసేపటి నుంచి తన సోదరుడి ఇంటికి సూర్యతేజ తల్లిదండ్రులు నిజాంపేటకు కూడా సూర్యతేజ అంత్యక్రియలు నిర్వహించేందుకైతే తీసుకువెళ్లారు. ఇప్పటికే పోలీసులకు కూడా సూర్యతేజ తల్లిదండ్రులు అయితే కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి మీడియాతో సూర్యతేజ తండ్రి మాట్లాడేందుకు కూడా కొంత విసుగస్తూ అయితే ఉన్నారని చెప్పలేదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ప్రమాదంగా చూడాలి తప్ప, తప్పుగా చూడాలి తప్ప ఇది ఎవరి నిర్లక్ష్యం కాదు అంటూ తన తండ్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. బట్ చాలా విద్యార్థి సంఘాలు కూడా రైట్ విజయ్, అది వండర్ లాకి వెళ్ళి ఒక విద్యార్థి ఇక తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. దీనిపైన పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకున్నారు. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి దర్యాప్తు చేపడతారో.